నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో నెల్లూరు స్పెషల్ చేపల పులుసును ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ చేపల పులుసు స్పెషాలిటీ ఏంటంటే చాలా రుచిగా ఒక యూనిక్ టేస్ట్ అనేది ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు, కానీ ఈ నెల్లూరు చేపల పులుసు రుచి వేరండి. డెఫినెట్ గా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. నాకు నెల్లూరులో ఉండే లక్ష్మి ఆంటీ గారు ఈ చేపల పులుసు చేసి పెట్టినప్పుడు ఆ టేస్ట్ కి ఫిదా అయిపోయాను. ఆ రెసిపీని డీటెయిల్డ్ గా తెలుసుకొని మీతో షేర్ చేస్తున్నానండి. నేను చేసిన ఈ చేపల పులుసు కూడా అంతే రుచిగా కుదిరింది. మీరు కూడా నెల్లూరు స్పెషల్ చేపల పులుసును రుచి చూడాలనుకుంటే నేను చేసిన ఈ ప్రాసెస్ ని స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోయి యాజ్ ఇట్ ఈస్ గా చేయండి. కమ్మని చేపల పులుసును ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ చేపల పులుసును చేయడానికి ముందుగా చేపల్ని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న కేజీ చేపలకి చక్కగా ఉప్పు పట్టించి నీటితో బాగా కడిగి నీళ్ళు అస్సలే లేకుండా వంపేసి తీసుకున్నాను. ఇలా మీరు కూడా చేపలనేవి నీచు వాసన రాకుండా ముందుగా ఉప్పుని బాగా పట్టించి కడిగి నీళ్ళన్ని వంపేసి తీసుకోండి. అలాగే ఇక్కడ నేను కేజీ కొలతతో చూపిస్తున్నాను. మీరు కావాలంటే అర కేజీతో అయినా చేసుకోవచ్చు, లేదా ఎక్కువ క్వాంటిటీతో అయినా చేసుకోవచ్చు. ముందుగా ఈ చేప ముక్కల్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని, ఒక టీ స్పూన్ ఉప్పుని, ఒక టీ స్పూన్ కారం తీసుకొని చేప ముక్కలకు బాగా పట్టించండి. దీంతో మనకు చేప ముక్కలు అనేవి చప్పగా రాకుండా మంచి రుచిగా ఉంటాయి. ఇలా పట్టించి రెడీగా పక్కన ఉంచండి. అలాగే మనం తీసుకున్న కేజీ చేపలకి ఒక 50 గ్రాముల చింతపండును తీసుకోండి. ఈ చింతపండు అనేది మనం తీసుకున్న చేపలకి అలాగే నేను చేసే పులుసుకి కరెక్ట్గా సరిపోతుంది. అది మీరు పులుసు క్వాంటిటీని కొంచెం ఎక్కువగా పెట్టాలనుకుంటే క్వాంటిటీని కొంచెం పెంచుకొని తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న చింతపండును ముందుగా ఒక 2 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్ళను తీసుకొని నానబెట్టండి. ఇప్పుడు చేపల పులుసు వండడానికి ఇలా కాస్త వెడల్పుగా ఉండే గిన్నెను తీసుకోండి. ఇలా కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలో చేస్తే అన్ని చేప ముక్కలకు పులుసు అనేది చక్కగా పడుతుంది. ముందుగా ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. నూనె కొంచెం వేడయ్యాక అర టీ స్పూన్ మెంతులను, మరో అర టీ స్పూన్ ఆవాలను తీసుకుని ఫ్రై చేయండి. ఈ చేపల పులుసులో పోపులో ఇలా ఆవాలు వేస్తారండి. ఆవాలు కాస్త చిటపటమనగానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోండి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని వీలైనంత సన్నగా తరిగి తీసుకున్నాను. మనం సన్నగా కట్ చేసి తీసుకున్నామంటే ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయ్యి గ్రేవీ కూడా మరీ పల్చగా రాకుండా చిక్కగా వస్తుంది. కాబట్టి ఇందులో వేసే టమాటాలైనా ఉల్లిపాయలైనా వీలైనంత సన్నగా తరిగి తీసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి ఇలా కొంచెం ఎరుపు రంగులోకి రాగానే అరకప్పు టమాటా ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను టమాటాల్ని కూడా సన్నగా తరిగి తీసుకున్నానండి. మీరు కావాలంటే ప్యూరీలా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. అలాగే మరొక విషయం అండి, ఈ చేపల పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అస్సలు వాడరు. కొందరు వెల్లుల్లి వేస్తారు, కానీ అల్లం అయితే అస్సలు వేయరన్నమాట. టమాటా కూడా బాగా ఫ్రై అయ్యి ఇలా సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని, 2 నుండి 3 టేబుల్ స్పూన్ల కారం తీసుకోండి. చేపల పులుసులో కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. మీరు కొంచెం కారం తక్కువగా తినేవారైనా, లేదా మీరు వాడే కారం మరీ స్పైసీగా ఉన్నా దాన్ని బట్టి కారం తీసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. ఇక్కడ నేను కల్లుప్పుని వేస్తున్నాను. మీరు కావాలంటే రెగ్యులర్ సాల్ట్నైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని అంతా కలిసేలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన చింతపండును తీసుకుందాం. చింతపండును ఇలా వేళ్ళతో బాగా పిసుకుతూ చింతరసాన్ని పిండి తీసుకోండి. ఇలా చేతిని అడ్డంగా పెట్టి చింతపండు పడకుండా చింతపులుసును తీసుకోండి. ఇలాగే మళ్ళీ నీళ్ళను తీసుకొని మరొకసారి చింతపండు పులుసును పిండి తీసుకోండి. ఇలా మనం చింతపండులో ఉన్న పులుపు మొత్తం అయిపోయేంత వరకు కొంచెం కొంచెంగా నీళ్ళను వేస్తూ చింతపండు పులుసును పిండి తీసుకోండి. అలాగే పులుసుకు తగ్గట్టుగా నీళ్ళను కూడా యాడ్ చేయండి. ఇక్కడ నేను చింతపండులో వేసిన నీళ్ళతో సహా మొత్తం లీటర్ వరకు నీళ్ళను వేశాను. సో ఇలా తయారు చేసిన చేపల పులుసును బాగా మరిగించండి. ఇలా కొంచెం మరగడం స్టార్ట్ అయ్యిందంటే మనం ఇందులో వేసిన ఉప్పు అనేది చక్కగా కరిగిపోయి ఉంటుంది. ఈ టైంలో కొంచెం పులుసుని టేస్ట్ చేసి ఉప్పు లేదా పులుపుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు కారం తగ్గినట్టు అనిపించినా ఈ టైంలో వేసి కలిపితే సరిపోతుంది. ఇక్కడ నాకైతే ఉప్పు, పులుపు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇలాగే మరొక 5 నిమిషాలు ఈ పులుసును మరగబెట్టండి. దీంతో మనకు పులుసు రుచి అనేది చాలా బాగుంటుంది.
అలాగే కొంచెం చిక్కబడుతుంది. ఇలా ఒక 5 నిమిషాలు మరగబెట్టాక ఇందులోకి మనం కలిపి పెట్టిన చేప ముక్కల్ని వన్ బై వన్ తీసుకోండి. ఇలా చేప ముక్కల్ని తీసుకున్నాక అన్ని చేప ముక్కలకు పులుసు పట్టేలా ఇలా కొంచెం అటు ఇటుగా అని తీసుకోండి. ఇందులో చేప ముక్కల్ని తీసుకున్నాక అన్ని చేప ముక్కలకు ఇలా పులుసు అనేది బాగా పట్టాలి. అప్పుడే చేప ముక్కకు పులుపు, ఉప్పు, కారం చక్కగా పడతాయి. ఇప్పుడు ఈ చేపల్ని పులుసుతో పాటు ఒక 3-4 నిమిషాలు ఉడకబెట్టండి. ఎలా అయితే ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందో ఇదే టైంలో సన్నగా పొడువుగా కట్ చేసిన 2-3 పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయల్ని దంచి ఈ వెల్లుల్లి ముద్దను తీసుకోండి. అలాగే కొంచెం కరివేపాకుని కూడా తీసుకోండి. నిజానికి ఇందులో పచ్చిమిరపకాయ, వెల్లుల్లి అనేది వేయరు. కానీ ఈ టైంలో వేయడం వలన ఈ చేపల పులుసుకు ఎక్స్ట్రా రుచి అనేది యాడ్ అవుతుంది. అలాగే ఇందులోనే కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని కూడా తీసుకోండి. ఇక్కడ నేను మీడియం సైజ్ మామిడికాయల్ని ఇలా పొడుగా కట్ చేసి తీసుకున్నాను. గ్రామ్ వైజ్ ఒక 40-50 గ్రాముల వరకు మామిడికాయ ముక్కల్ని తీసుకుంటున్నాను. ఇందులో మామిడికాయ చాలా స్పెషల్ అండి, డెఫినెట్గా యాడ్ చేస్తారు. సో ఇలా మామిడికాయ ముక్కల్ని కూడా తీసుకున్నాక ఇలా కలిపాక మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం మంట పైన ఉడకబెట్టండి. ఒక పక్కన ఈ చేపల పులుసు ఉడుకుతూ ఉంటుంది, మరో పక్కన ఈ చేపల పులుసును మంచి రుచిగా చేసి మసాలా పొడిని తయారు చేసుకుందాం. వేరే పక్కన ఇలా ప్యాన్ తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ మెంతులను తీసుకొని ఫ్రై చేయండి. మెంతులు చక్కగా వేగాలి, అప్పుడే చేదనేది తెలియకుండా మంచి రుచిగా ఉంటుంది. ఇలా మెంతులు కాస్త వేగగానే ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, మరొక టీ స్పూన్ ధనియాలను తీసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. మీకు చేపల పులుసు కొంచెం ఎక్కువ చిక్కగా ఉండాలనుకుంటే ఈ టైంలోనే 1 టీ స్పూన్ ఆవాలను తీసుకొనైనా ఫ్రై చేయొచ్చు. సో ఇవన్నీ బాగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకొని ఇవి కొంచెం చల్లారాక మిక్సీలో ఇలా మెత్తగా పొడి చేసి తీసుకోండి. మరో పక్కన చేప ముక్కలు కూడా చక్కగా ఉడుకుతున్నాయి. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్లే. చివరిగా మనం తయారు చేసిన ఈ మెంతి పొడిని కూడా తీసుకొని మరొకసారి బాగా కలపండి. ఇలా కదుపుతూ కలిపారంటే పొడి పులుసులో చక్కగా కలుస్తుంది. ఇప్పటి నుండి మనం చేప ముక్కల్ని గరిటెతో కదిపామంటే విరిగిపోతాయి. కాబట్టి ఎప్పుడు కలిపినా ఇలా క్లాత్తో పట్టుకొని ఇలా కలపండి. ఇలా పొడిని వేసి కలిపాక మళ్ళీ మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. 3-4 నిమిషాలు ఉడికించామంటే పొడిలోని రుచులన్నీ పులుసుకి బాగా పడతాయి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మనకు చేపల పులుసు తయారైపోయింది. అలాగే పులుసు కూడా మరీ చిక్కగా మరీ పలుచగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో చేపల పులుసు ఎలా అయితే ఉండాలో అలా వచ్చింది. మీరు ఇంకొంచెం చిక్కగా ఉండాలనుకుంటే మనం తయారు చేసిన పొడిలో 1 టీ స్పూన్ ఆవాలు వేసి పొడి చేసి వేశారంటే పులుసు ఇక్కడ చూపించిన దానికంటే ఇంకాస్త చిక్కగా ఉంటుంది. వేడి మీద ఇలా కొంచెం పల్చగా అనిపించిన చల్లారిన కొద్దీ కన్సిస్టెన్సీ అనేది లైట్గా చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చివరిగా కొంచెం కొత్తిమీర ఆకుని వేసి కలపండి. ఈ నెల్లూరు చేపల పులుసులో కొత్తిమీర ఆకు కూడా ఆప్షనల్ అండి. మీరు కావాలంటే ఈ టైంలో కొత్తిమీర ఆకును స్కిప్ చేసేయచ్చు. అంతే, ఎంతో రుచిగా గుమగుమలాడే నెల్లూరు చేపల పులుసు తయారైపోయింది. ఇలా చేసిన చేపల పులుసు వేడి మీద కంటే ఒక పూట ఆగి తింటే చాలా రుచిగా ఉంటుంది. నెల్లూరులో కూడా ఒక్కొక్కరు ఒక్కోలా చేపల పులుసును తయారు చేస్తారు. కానీ ఈ ప్రాసెస్ లో చేస్తే మాత్రం చేపల పులుసు రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి చక్కగా ఎంజాయ్ చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.